హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? పండగ అయినా పూజ అయినా ఇంట్లో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చే స్వీట్ ఏమిటో తెలుసా? అదేనండి మనందరికీ ఎంతో ఇష్టమైన సేమియా పాయసం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అయితే పాయసం మరింత రుచిగా క్రీమీగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటించాలి. అప్పుడే పాయసం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చాలా బాగుంటుంది. పాయసం తిన్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ వేయించుకొని తింటారు, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పాయసంని చేసుకోవడానికి ఇలాంటి గిన్నె కానీ లేదంటే కడాయిని కానీ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. నెయ్యి అంతా కరిగిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. పాయసంలోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి అరకప్పు సేమియా వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్న సేమియాను తీసుకున్నాను, అందుకని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్ సేమియా తీసుకుంటే కనుక ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సేమియాను ఫ్రై చేసుకోండి. ఇలా సేమియాను నెయ్యిలో ఫ్రై చేసుకుంటేనే పాయసం టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. స్టవ్ను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సేమియాను బాగా ఉడికించుకోవాలి. ఇలా సేమియాను ముందుగానే ఉడికించుకుంటే చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చాలా బాగుంటుంది. చూడండి, సేమియాను తీసుకొని ఇలా చేత్తో నలిపితే 2 పీసెస్ అవ్వాలి. సేమియా ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చుకున్న పాలైనా వేసుకోవచ్చు, నార్మల్ పాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. స్టవ్ను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సేమియా పాయసం కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత అరకప్పు చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు చక్కెర కరిగేంత వరకు పాయసంను ఉడికించుకోవాలి. చక్కెర అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో 2 టీ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. అప్పుడే పాయసం టేస్టీగా క్రీమీగా చాలా బాగుంటుంది. అంతే అండి, సేమియా పాయసం రెడీ. ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇంత ఈజీగా ఇంత టేస్టీగా తయారయ్యే సేమియా పాయసం ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే పద్ధతిలో చేసుకుంటారు, అంత బాగుంటుంది. పండగ స్పెషల్ అయినా, పూజా ప్రసాదంగా అయినా, లేదంటే భోజనం తర్వాత డెజర్ట్గా అయినా ఈ సేమియా పాయసం పర్ఫెక్ట్. దీన్ని వేడిగా తిన్నా లేదంటే చల్లగా తిన్నా ప్రతి స్పూన్లోనూ టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ సేమియా పాయసం ఇష్టమైతే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.